अब हम रुकेगा नहीं साला. ఏంటి శివ ఎత్తుకోగానే బూతులు తిడుతున్నారు అనే కదా మీ డౌటు. సో తగ్గేదెలా చూసాం, అస్సలు తగ్గేదెలా చూసాం. ఈసారి అబుహం నహి రుకేగా సాలా. సో ఇదే ద ర్యాంపేజ్లో రాబోతున్నటువంటి డైలాగ్. సో ఇది ఎక్కడ కన్ఫర్మేషన్ అయింది. సో రీసెంట్గానే చూసుకున్నట్లయితే పుష్ప 2 అనేది సెన్సేషన్ క్రియేట్ చేసింది మొత్తం వచ్చినటువంటి కలెక్షన్స్ పరంగా. సో సుకుమార్ డైరెక్షన్లో ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చాలా మూవీసే చేశారు. బట్ ఇందులో స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సినటువంటి సినిమానే పుష్ప. సో పుష్పది రైస్తో సినిమా ప్రపంచాన్ని తన వైపుకు తిప్పుకున్నాడు అనమాట. అంటే ఇటువంటి సినిమాస్ కూడా చేయొచ్చు, సో ఇటువంటి క్యారెక్టర్స్లో కూడా హీరోలు ఉండొచ్చు అని సుకుమార్ క్రియేట్ చేశారు. ఇక పుష్పది రూల్ సినిమాతో ఒక హీరో స్టార్డమ్ అనేది ఎలా యూటిలైజ్ చేసుకోవాలో కరెక్ట్గా యూజ్ చేసుకొని పుష్ప 2 సినిమాను కూడా అంత సెన్సేషన్ చేశారు అంటే టైటిల్ని. సో ఈ సినిమాకి సంబంధించి నార్త్లో జరిగినటువంటి ఇంటర్వ్యూస్లో ఈసారి ఏం డైలాగ్ ఉండబోతుందని అడిగినప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చెప్పినటువంటి డైలాగే అనమాట ఇది. సో ఓవరాల్గా ఈ డైలాగ్ విన్నప్పుడు ఏంటంటే మనకి హిందీలోనే ఉంది కానీ తెలుగులో దీన్ని ఏ విధంగా మార్చే ఛాన్స్ ఉందని తెలియదు. సో ఇప్పటికే జనాల్లో ఉన్నటువంటి ఊహాగానాలు ఏంటంటే పుష్ప 2కే లిటరల్లీ ఒక 3 years వరకు తీసేసుకున్నారు. పుష్ప 3 అంత ఈజీగా ఇప్పుడప్పుడు వచ్చేటటువంటి ఛాన్స్ లేదు అనుకున్నాం. బట్ ద ర్యాంపేజ్ చూసినప్పుడు అండ్ రీసెంట్గా చూసుకున్నట్లయితే సినిమాకి సంబంధించినటువంటి కొన్ని లీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లీక్ చేశారనమాట. సో మొత్తం మీద దొంగలతో ఉన్నటువంటి దాంట్లో ఏదో తగలబడుతూ ఒక వ్యక్తి బయటకు వచ్చేటటువంటి వీడియో ప్రెసెంట్ లీక్ అయింది. సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పుష్ప 3కి సంబంధించినటువంటి కొన్ని సీన్స్ కూడా పుష్ప 2 షూటింగ్లోనే కంప్లీట్ చేశారన్న విషయం మనకు తెలుస్తుంది. అండ్ అంతేకాకుండా పుష్ప 2లో మనం ఎదురు చూసినటువంటి బిఫోర్ రిలీజ్ చేసిన కొన్ని సీన్లు సినిమాలో లేకపోవడం అండ్ ట్రైలర్లో ఉన్నటువంటి కొన్ని బిట్లు కూడా సినిమాలో లేకపోయేసరికి సో ఈ సీన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ద ర్యాంపేజ్లో ఉండేటటువంటి ఛాన్స్ ఉన్నాయని మనందరం చాలా గట్టిగా నమ్ముతున్నాం. సో ఈ క్రమంలో ఈ సినిమాకి సంబంధించినటువంటి డైలాగ్ని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రివీల్ చేయడం సో ప్రెసెంట్ ఒక స్పాయిలర్లా మారింది. బట్ వాట్ ఎవర్ డైలాగ్ అయితే చాలా కొత్తగా అనిపించింది. సో ఉన్నటువంటి వాటిని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో వైల్డ్ ఫైర్ ఎలాగైతే మారిందో తగ్గేదేలే అసలు తగ్గేదిలా ఎలా అయితే మారిందో సో ఈసారి హిందీలో హమ్ హబ్ రుకేగా నహి సాలా అనేటటువంటి డైలాగ్ ప్రెసెంట్ ట్రెండింగ్లో ఉంది. సో ఇప్పటికే రిలీజ్ అయినటువంటి 6 రోజుల్లోనే 1000 కోట్లకు పైగానే కలెక్షన్స్ సాధించి పుష్ప సినిమా నెంబర్ 1 ప్లేస్లో ఉన్నటువంటి విషయం మనకు తెలుసు. సో తర్వాత రాబోయేటటువంటి సినిమాలు ఏ లెవెల్లో ఉండాలో మొత్తం మీద ఒక మార్క్ని సెట్ చేసి పెట్టారు. సో చాలా మంది ఏంటంటే ఇంకా సినిమాని క్రాస్ చేయడం కష్టమే అనుకుంటున్నారు. సో ఈ మధ్య మన డైరెక్టర్లు కూడా ఏమాత్రం తగ్గేదే లేదు. అందులోనూ ముఖ్యంగా మన తెలుగు డైరెక్టర్లు అస్సలు తగ్గట్లేదు. సో మొత్తం మీద పుష్ప కలెక్షన్స్ పరంగా ఏ లెవెల్లో ఉందో పుష్ప 3 ద ర్యాంపేజ్ మీద కూడాను అటువంటి హైప్స్ క్రియేట్ చేసి పెట్టారు. మరి సినిమా రావడానికి కాస్త టైం పట్టే ఛాన్స్ ఉంది. సో ఈ క్రమంలో కానీ చూసుకున్నట్లయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారితో సినిమా తీయబోతున్నటువంటి విషయం తెలుసు. అండ్ త్రివిక్రమ్ గారికి అదొక ఫస్ట్ పాన్ ఇండియన్ ఫిల్మ్ కావడం వల్ల చాలా జాగ్రత్తలతో ఉన్నారు. సో ఓవరాల్గా ఈ డైలాగ్ మీద మీ ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇక మరిన్ని అప్డేట్స్ కోసం సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.